తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ నబీ అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఆటో డ్రైవర్ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారండి? నేను గత 33 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నాను మేడం. ఆటో ఫీల్డ్లో 33 సంవత్సరాల నుంచి ఉన్నారంటున్నారండి మీరు. మరి బాగా రేట్లు పెరిగిపోయినాయి ఆయిల్కి అంటున్నారు కదండి, డీజిల్కి వాటికి. డీజిల్ అనేది కేంద్రం సంబంధించింది మేడం. అవి పెరుగుతానంటే మా ఆటో తోలకాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అవన్నీ కామన్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేస్తున్నారండి ఆటోలకి. అంటే ఇప్పుడు వరకు వేశారు ఆయన. మళ్ళీ ఈరోజు మేనిఫెస్టో వచ్చిందండి. అసలు ఈ 10,000 మీరు దేనికి ఉపయోగించుకున్నారండి ఇప్పటి వరకు? మాకు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మేము ఆటోకి ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్సు, ఇతరితర ఖర్చుల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారిని మేము అర్జీ పెట్టడం జరిగింది మేడం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో స్పందించి నేను చేసి పెడతానని చెప్పి ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం ప్రతి ఏటా 10,000 రూపాయలు ఆటో కార్మిక సోదరుడికి, సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు ఫిట్నెస్, ఇన్సూరెన్సు వగైరా చిన్న చిన్న ఖర్చుల నిమిత్తం అని చెప్పి మాకు 10,000 వేయడం జరిగింది మేడం. 5 సంవత్సరాలు ప్రతి ఏటా 5 విడతలుగా 50,000 రూపాయలు లబ్ధి పొందాం మేడం. కానీ ఈ వేసేసి ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేసి 2,000 ఆపినప్పుడల్లా 2,000 తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆటోలు నడ్డి విరిచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనందుకు ప్రతిరోజు 50 రూపాయలు ఫిట్నెస్ కొరకు పెనాల్టీ వేసిన రోజులు ఉన్నాయి మేడం. ప్రతి చోట ఆటో కార్మికుడు యూనిఫామ్ లేదని, ఆటో కార్మికుడికి అది లేదని, ఆటో కార్మికుడికి ఇది లేదని నడ్డి విరిసిన దాఖలాలు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది మేడం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఎక్కడ కేసులు అనేవి లేవు. బండి డ్రైవర్కి లైసెన్స్ కానీ, బండి ఫిట్నెస్ కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహకరించారు మేడం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆటో కార్మిక సోదరులందరి తరఫున చేతులెత్తి దండం పెడుతున్నాం మేడం. మరి అంతేకాకుండా ఆయన గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారండి. ఇప్పుడు అమ్మఒడి అని ఇలాంటివి ఎన్నో ఇచ్చారండి, అవన్నీ నెరవేర్చారా? ప్రతి ఒక్క పథకం మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఎక్కిన ఒక 4-5 నెలల 6 నెలల కాలంలోనే కరోనా అనే మహమ్మారి వచ్చింది మేడం. కరోనా మహమ్మారిని కూడా ఆయన ధీటుగా ఎదుర్కొని చెప్పిన మాట ప్రకారం ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ, అమ్మఒడి అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వాహన మిత్ర అయితేనేమి, ఆయన చెప్పిన నవరత్నాలు ప్రతి ఆట కరోనా టైంలో కూడా ఆయన చెప్పిన మాట తప్పకూడదనే ఒక ఇదితో నెరవేర్చుకుంటూ వచ్చారు మేడం. 99% ప్రజలని పథకాల రూపంలో కాపాడుకుంటూ, కరోనా మహమ్మారి నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మరి ఆయన ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. మరి అందులో ప్రత్యేకంగా ఆటోలు తోలుకునే వాళ్ళకి 10 లక్షలు, ప్రమాదం శాతం ఏదైనా జరిగితే చనిపోతే 10 లక్షల బీమా ఇస్తున్నారండి. అది ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు మేడం. మా ఆటో కార్మికుల్ని ఈ రకంగా పట్టించుకున్న నాయకుడు నేను 6 ఎలక్షన్లు చూశాను మేడం. ఏ నాయకుడు మమ్మల్ని ఈ రకంగా పట్టించుకోలేదు. ఎలా అనిపిస్తుందండి? అంటే గతంలో ఏదైనా యాక్సిడెంట్లు అయితే, ఏదైనా ప్రమాదం అయితే ఎంత ఉండేదండి, ఎంత వచ్చేదండి అసలు? ఇన్సూరెన్స్ కానీ, బీమాలు కానీ ఇలాంటివి గవర్నమెంట్ నుంచి ఏమొచ్చేయండి? ప్రమాదవశాత్తు మాకు యాక్సిడెంట్ జరిగితే వెహికల్ ఫిట్నెస్ ఉంటేనే మేడం ఏదైనా జీవిత బీమా అనేది మాకు లబ్ధి పొందేది వెహికల్ ఫిట్నెస్ ఉంటేనే. ఆ మెయిన్ వెహికల్ ఫిట్నెస్ని మాకు అందజేసి మాకు ఇవాళ ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే అమ్మఒడి కూడా 17,000కి పెంచారండి. 15,000 నుంచి 17,000కి పెంచారు. అది ఎలా అనిపిస్తుందండి? బడుగు బలహీన వర్గాలకి అమ్మఒడి అనేది, ఈ చదువుకోకుండా పనుల్లో పంపించే తల్లిదండ్రులకి 15,000 ఇవ్వడం చాలా ఆనందదాయకం మేడం. దాన్ని ఇవాళ పెంచుకుంటూ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాల తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.